ఒక సాధారణ వాయిద్యం, పెళ్లిళ్ళలో మాత్రమే వినిపించేది. దాన్ని ప్రపంచ సంగీత వేదికలపై నిలబెట్టిన మహానుభావుడు ఎవరో తెలుసా? 1916లో బీహార్ రాష్ట్రంలోని డుమ్రాన్లో జన్మించిన బిస్మిల్లా ఖాన్ చిన్నప్పటి నుంచే సంగీతంలో మమేకమయ్యాడు. తన మామ ఆలీ బక్ష్ వద్ద షెహనాయి నేర్చుకున్న ఆయన కాశీ విశ్వనాథ్ టెంపుల్ ప్రాంగణంలో సాధన చేస్తూ సంగీతాన్ని భక్తితో కలిపాడు. అప్పటి వరకు ఆలయాలు, పెళ్లిళ్ళలో మాత్రమే వినిపించే షెహనాయి క్లాసికల్ సంగీత వేదికపైకి తీసుకొచ్చాడు. 1947 ఆగస్టు 15 స్వతంత్ర భారతదేశ తొలి ఉదయం రెడ్ ఫోర్ట్పై ఎగిరిన త్రివర్ణ పతాకం మధ్య ఆయన షెహనాయి స్వరం దేశానికి ఆత్మగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన సంగీతం మార్మోగింది. షెహనాయి ఒక గ్లోబల్ వాయిద్యంగా గుర్తింపు పొందింది. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు వచ్చినా వారణాసిని వదిలిపెట్టలేదు. గంగా లేకుండా, కాశీ లేకుండా నేను ఉండలేను అన్నాడు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా లభించింది. 2006లో ఆయన మన మధ్య నుండి నిష్క్రమించిన ఆయన షెహనాయి స్వరం ఇప్పటికీ భారత సంస్కృతిలో మారుమోగుతూనే ఉంది. బిస్మిల్లా ఖాన్ ఒక సంగీతకారుడు కాదు, భారత ఆత్మకు స్వరం.